నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనశంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా వస్తుంది. అనిల్ రావుపూడి డైరెక్షన్లో, చిరంజీవి గారు నయనతార గారి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా అని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమా తెలుగు స్టేట్స్లో ఎంత బజ్ అయితే క్రియేట్ అయిందో, ఎంత ఎదురు చూస్తున్నారో, కొంచెం తమిళ్లో మాత్రం ఎందుకో నెగిటివిటీ వచ్చింది అని చెప్పేసి చిన్న టాక్ అయితే వచ్చింది. మరి ఏమైంది ఏంటనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. సో మనశంకర్ వరప్రసాద్ ఈ సినిమాకి తమిళనాటలో కింత నెగిటివ్ టాక్ వచ్చింది అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అసలు ఎందుకు ఈ నెగిటివ్ టాక్ వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, తమిళనాడుకి సంబంధం ఏముంది? నెగిటివ్ పాజిటివ్ థింక్ చేయడానికన్నా నెగిటివ్ థింక్ చేయడానికి వాళ్ళకి ఏంటి సంబంధం? పొంగల్ మనకు తెలుగులో ఎలాగో వాళ్ళకి అలాగే. తమిళ్లో నాకు తెలిసి తెలుగు సినిమాల కంటే కూడా వాళ్ళు జననాయకన్ కోసమో పరాశక్తి కోసమో ఇంకా దేనికోసమో ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఒకవేళ తమిళ్లో డబ్ అయితే వాళ్ళు ఏమన్నా ఎదురు చూసినా అరే బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. అండ్ తమిళ వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏంటది? నయనతార తమిళ్లో బోల్డ్ అన్ని సినిమాలు చేసింది కాబట్టి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఆ ప్రాబ్లం కూడా మాస్టర్ స్ట్రోక్ నయనతారే ఇచ్చిందని వార్త. రీజన్ ఏంటంటే, నువ్వు మాకు ఆరాధ్య దైవమైనటువంటి రజనీకాంత్తోనూ సినిమాలు చేసావు, అజిత్తోనూ చేసావు, విజయ్తోనూ చేసావు, విజయ్ సేతుపతితోనూ చేసావు, ధనుష్తో చేసావు, శింబుతో చేసావు. ఆల్మోస్ట్ మా తమిళ్లో మాకు బా మా హీరో అనుకునే ప్రతి ఒక్కరితోనూ నువ్వు చేసావు. ప్రమోషన్స్కి ఎప్పుడు రాలా. సర్లే మా దగ్గర రాలే. నువ్వు మలయాళంలోనూ చేసావు, హిందీలోనూ చేసావు, తెలుగులోనూ చేసావు. అక్కడికి కూడా పోలేదు కాబట్టి మాకేం అభ్యంతరం లేదు. అంటే మా మీదే వివక్ష చూపిస్తున్నావా బ్యాన్ చేయడానికి? తమిళోళ్ళకి కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ. పైగా సినిమా వాళ్ళంటే వాళ్ళు రాజకీయాల్లోనైనా దేవుళ్ళలోనైనా వాళ్ళు సినిమా వాళ్ళని చూసుకుంటారు చాలా పెద్దగా. ఇప్పుడు ఖుష్బూకి గుడ్లు కట్టింది వాళ్ళే కదా, అంటే దేవతలాగా కొలుస్తారు. నెక్స్ట్ రాజకీయాల్లో ఆరితేరిన రాజకీయ నాయకులు ఉన్నా సరే వాళ్ళు సినిమా వల్లనే అక్కడ చూడడానికి ఇష్టం. ఎందుకంటే వీళ్ళు రాజకీయాలకు వస్తున్నారంటే సినిమా గుడ్ బై చెప్తున్నారు. ఫోన్లో ఎక్కడో దగ్గర కనిపిస్తారు. ఇలా గెలిపిస్తేనే కదా కనిపిస్తూ ఉంటారు రోజు ఏదో ఒక మీటింగ్ పెట్టి. అందుకు వాళ్ళు అలా చూడ్డానికి ఇష్టపడి వాళ్ళని గెలిపించుకుంటారు. అట్లా ఎప్పటి నుంచో వస్తూ ఉండింది. నెక్స్ట్ భాష అంటే వాళ్ళకి చాలా ప్రీతి. వాళ్ళ ఆచార వ్యవహారాలన్నా కట్టుబాట్లన్నా వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళకి ఏమైనా చిన్నగా గిల్లినా సరే బాగా కోపం వస్తుంది. ఒకసారి హర్ట్ అయితే కటీఫ్ అంటే కటీఫే, అంతే, ఇంకేం ఉండదు. సో ఎప్పుడయింది అంటే రీసెంట్ డేస్లో అంటే ఒకసారి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, నీవు అన్ని ఒకటేసారి అదే టైంకి రావడం. పొంగల్ రేస్ లో అప్పుడు దిల్ రాజు గారు ఏమనంటే వారసుడు స్ట్రేట్ తెలుగు సినిమా, అందుకే ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం అన్నారు. కాదు, ఇది తమిళ్ మాతృకే, సినిమాలు థియేటర్లు ఎక్కువ ఇవ్వడానికి లేదు, తెలుగుకే ఫస్ట్ ప్రిఫరెన్స్, మీకు తక్కువ ఇస్తున్నాం తర్వాత అన్నారు. ముందు ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పడం ఎందుకు, తర్వాత దాన్ని తగ్గించడం ఎందుకు? అది మాకు అవమానంగా ఉంది. మీ తెలుగు వాళ్ళు ఎప్పుడు ఇంతే మమ్మల్ని వివక్ష చూపిస్తారని చెప్పి వాళ్ళు హర్ట్ అయ్యారు. మన దగ్గర అదేం లేదు. ఎందుకంటే ఇప్పుడు సూర్య అయినా, విశాల్ అయినా, కార్తీక్ ఎవరైనా సరే, ధనుష్ అయినా మనం మనోళ్ళనే చూస్తాం. మన హీరోలకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఎంత మార్కెట్ ఉందో, ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళకు కూడా తెలుగులో అంతే మార్కెట్ ఉంది. ఇంకా రజనీకాంత్ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, కమల్ హాసన్ గురించి. సో ఇట్లా ఉంది. కానీ వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అయ్యారు ఆ టైంలో. నెక్స్ట్ పొన్నియిన్ సెల్వన్ సినిమా తమిళ్లో 300 ఫస్ట్ పార్ట్ 300 కోట్ల చిల్లర వచ్చింది. హిందీలో 90, మలయాళంలో ఒక 30-60, తెలుగులో 10 కోట్లు పెట్టి సినిమా కొంటే 9 కోట్లే వచ్చాయి. కన్నడలో కూడా 30 కోట్లు వచ్చాయి. అయితే మీరు కావాలనే మా సినిమాని తొక్కేశారని ఫీల్ అయ్యారు వాళ్ళు. కాకపోతే తెలుగులో ప్రాబ్లం ఏంటంటే ఆ డైలాగ్స్ చాలా కవితాత్మకంగా ఉండేసరికి అర్థం కాలేదు. ఇప్పుడు ఎంతైనా ఇప్పుడు ఊర్లో అంటే పర్వాలేదు, కొంచెం ఫ్యాషన్ గీసినంత తెలిసిన పిల్లలు ఉంటారు.
కొంచెము గ్రామాల్లోకి వెళ్తే ఏంటంటే సినిమాలు వాళ్ళకి థియేటర్లు ఉండవు ఏముండవు కదా, వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఫోన్లో యూట్యూబ్లో అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉన్న వీడియోలనే సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉంటారు. నువ్వు మరీ విపరీతంగా కవితలు చెప్తే వాళ్ళకి అర్థం కావు, అది ఏదో అవుతుంది అనుకుంటారు. ఆ ఏదో అవుతుంది అనేసరికి వాళ్ళు చూడరు, చూసినా సరే ఏముందిలే అన్నట్టు మాట్లాడుకుంటారు. అందుకు అది కొంచెం ఫెయిల్ అయ్యింది, కానీ అంతమించేం లేదు. పొన్నియిన్ సెల్వన్ ఇస్ మై హార్ట్, నాకు చాలా ఇష్టమైన సినిమా చెప్పాలి అంటే. ఇకపోతే అట్లా 2-3 సార్లు ఫీల్ అయ్యారు వీళ్ళు. ఆ తర్వాత కూడా తెలుగు వర్సెస్ తమిళ్ గొడవలు ఉన్నాయి ప్రతిసారి. పొంగల్కి వాళ్ళు ఒక కన్నేసి ఉంచుతారు అనమాట, ఇట్లా వీళ్ళు ఎన్ని ఇస్తుండ్రు మనకి థియేటర్లు అని. సేమ్ వాళ్ళు కూడా మనకి అన్ని థియేటర్లు ఇవ్వడానికి చూస్తారు, టిట్ ఫర్ టాట్. ఇట్లాంటి టైంలో ఇప్పుడు నయనతార విషయంలో వీళ్ళు హర్ట్ అయ్యారు. ఏంటంటే నువ్వు ఈ సినిమాకి ప్రమోషన్స్కి ఎందుకు పోతున్నావు? సరే పోనీ, నువ్వు ప్రమోషన్ ఈవెంట్కి వెళ్ళినా ఎవరైనా బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెట్టారని మేము సాటిస్ఫైడ్. లేదు అనుకోకుండా హైదరాబాద్లో ఉండి నువ్వు నోవోటల్లోనే ఉండి ఆ ఈవెంట్ అక్కడే జరిగింది అనుకో, 2 ఫ్లోర్లు దిగి అటెండ్ అయ్యి మళ్ళీ పోయినామేమో అని ఫీల్ అవుతా మహా అయితే. అట్లా కాకుండా నువ్వు అనిల్ రావిపూడితో సినిమా మొదట్లోనూ ఒక వీడియో చేసావు, 2వ వీడియోలో నువ్వు పిలిచి మరీ చేసావు. ఇప్పుడు ఫంక్షన్కి ఈరోజే కదా ఫంక్షన్, మరి వస్తుందని అనుకుంటున్నా. మరి ఈ వీళ్ళు ఏమైనా ఫోన్ చేసి మేడం మీరు అట్లా పోవడం మా మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆపినా తెలియదు మనకి, బట్ వెళ్తుందిలే, అట్లేం లేదు. వీళ్ళు చాలా 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 హర్ట్ అవుతున్నారు. ఈ కోపాన్ని సినిమా మీద చూపిస్తున్నారు. జననాయకన్ చెప్పింది ఆల్రెడీ, ఆఖరి ప్రదర్శన, నువ్వు మళ్ళీ కనబడవు, ఖచ్చితంగా మనం అన్ని థియేటర్లో రిలీజ్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇదేంటి ఇంకొకటి మొన్న మనం మాట్లాడుకున్నాం చూడు, భగవత్ కేసరి మళ్ళీ తెలుగులో ఎందుకు డబ్ చేశారు వీళ్ళు అని. ఆ రీజన్ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ కోసం కాదు, తమిళనాడులో కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కొంతమంది తమిళ అర్థం కాని తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వెళ్ళి సినిమా చూడాలని అక్కడ, అందుకు అది తెలుగు డబ్ ఉంది కదా, చూసుకోవచ్చు కదా. భగవత్ కేసరి అక్కడ ఇప్పుడు 2 తెలుగు అసలు రిలీజ్ అయింది, పాన్ ఇండియా సినిమానా కాదా, అక్కడ రిలీజ్ అయిందో లేదో మనకు తెలియదు కదమ్మా. ఒకవేళ అయినా కూడా 1-2 థియేటర్లు అయ్యి ఉంటుంది. కానీ విజయ్ సినిమా అంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తారుగా. ఇప్పుడు మనకు కూడా బుక్ చేస్తే ఏదైనా మంచి సినిమా వస్తే తెలుగు 2D 3D, తమిళ్ 2D 3D వస్తాయి కదా, అట్లా వాళ్ళకి ఆప్షన్ ఉంటే వెతుక్కొని చూస్తారని, అంతమించి ఇంకేం లేదు. సో అట్లా అన్ని థియేటర్లలో ఇది ఉండాలి. నెక్స్ట్ సుధా కొంగర సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి కొంటారు, ఎందుకంటే దాంట్లో కంటెంట్ ఉంటుంది, జనాలకు నచ్చుతుంది అని తెలుసు కాబట్టి. అటు అది ఇటు ఇది ఉన్నప్పుడు ఇంకెందుకు మన శివశంకర్ వరప్రసాద్కి మహా అయితే 10-7 థియేటర్లు ఇవ్వండి అంటే, అసలు ఇవ్వకపోతే మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతారు కదా, మన సినిమాలు బ్యాన్ చేస్తారు కదా, కొంచెం స్కోప్ తక్కువ ఇవ్వండి. ఎందుకు స్కోప్ తక్కువ ఇవ్వండి అంటే, నయనతార విషయంలో తమిళులు బాగా హర్ట్ అయ్యారు. ఈమె ప్రమోషన్స్కి వెళ్ళడం అక్కడ ఇదైపోయింది. ఇన్నేళ్ళు రాలేదు, ఇప్పుడు వచ్చిందంటే ఇక మీదట ఏదైనా తమిళ సినిమా చేసినా వస్తుంది కదా. నెక్స్ట్ టైం ఈమె ఒక తమిళ సినిమా చేసి ఉండు, అదే ఇప్పుడు నెక్స్ట్ ఒక సినిమా ఉండి నువ్వు మళ్ళీ రాలేదనుకో, అప్పుడు హర్ట్ అవ్వు, ఆ సినిమాని బ్యాన్ చేయి. దీని మీద కోపం చూపించడం అయితే తప్పు యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ ఇది ఒట్టి నయనతార సినిమానో, చిరంజీవి సినిమానో, వెంకటేష్ సినిమానో కాదు, అందరి సినిమా ఇది యాక్చువల్గా చెప్పాలంటే. అందరికీ ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి, అందరి సినిమా ఇది. అండ్ 2 పెద్ద హీరోలు వస్తున్నారంటే మనము బాగా పెద్ద ఎత్తున చూసి సీతమ్మ వాకిట్లోనే కదా.